హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఐటీఐ మిషనిస్ట్ ట్రేడ్, ఇది మిషనిస్ట్ మరియు టర్నర్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫిట్టర్ కూడా ఇంపార్టెంట్. సో ఐటీఐ మిషనిస్ట్ ట్రేడ్ చేసిన వాళ్ళకి, ఎవరైతే జాబ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో, లేదంటే ఐటీఐ ఎగ్జామ్స్ రాస్తారో, అప్రెంటిస్‌షిప్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో టెక్నికల్‌గా ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ బిట్స్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. సో ఈ బిట్స్ అన్నీ కూడా మీరు పూర్తిగా చూడండి. అండ్ ఒకసారి మీరు ఒక పేపర్‌లో రాసుకుంటే మీకు డెఫినిట్‌గా యూజ్ అనేది ఉంటుంది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఐటీఐ సంబంధించి ఏ ట్రేడ్ అయినా సరే టెక్నికల్‌గా, నాన్ టెక్నికల్‌గా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వే సంబంధించి స్పెషల్‌గా జనరల్ సైన్స్ అయినా సరే, అర్థమెటిక్, రీజనింగ్, అలాగే ఆహ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతది. సో మీరు మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ క్వెషన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద పర్పస్ ఆఫ్ ది కూలెంట్? సో ఆన్సర్ ఏంటి అంటే టు ప్రివెంట్ వేర్. ఇక్కడ అసలు పర్పస్, మెయిన్ కూలెంట్ వల్ల యూజ్ లేనిది ఏంటి అని అడిగారు. ఇందులో యూజెస్ ఏంటి అంటే టు కూల్ ద జాబ్ అండ్ టూల్స్, అండ్ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద టూల్ అండ్ వర్క్, టు ప్రివెంట్ కొరిజన్, రస్ట్ పట్టకుండా ఉంటుంది. అలాగే ఫ్రిక్షన్ అనేది టూల్ అండ్ వర్క్ మధ్య ఉంటుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది. అండ్ టు కూల్ ద జాబ్ అండ్ టూల్, అండ్ టు ప్రివెంట్ వేర్ అని ఆప్షన్ ఉంది కదా, అది కాదు అని ఇచ్చారు. ఇట్స్ నాట్ ఎ పర్పస్ అనమాట. అండ్ నెక్స్ట్, ద ఇన్వాల్యూట్ గేర్ కట్టర్ ఫర్ కటింగ్ గేర్ టూత్ ఫ్రమ్ 12 teeth to rack are available in the set, which is the numbered as అని అన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి నెంబర్ 1 టు నెంబర్ 8, 12 టీత్ ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్, ఫీలర్ గేజ్ ఆర్ యూజ్డ్ టు చెక్ ద. ఫీలర్ గేజ్ అనేది దేనికి యూజ్ చేస్తారు, ఏది చెక్ చేయడానికి యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. గ్యాప్ బిట్వీన్ మ్యాటింగ్ పార్ట్స్, గ్యాప్ బిట్వీన్ మ్యాటింగ్ పార్ట్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, if n is the number of turns of the crank, then the index crank movement for simply index is given by. Answer is 40 per Newton. And next question, the mechanism used in the plunger dial gauge for converting linear to rotatory motion of dial is. Answer is rack and pinion mechanism. The material used to make సైన్ బార్స్, సైన్ బార్స్ని మేక్ చేయడానికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. చాలా ఇంపార్టెంట్. సైన్ బార్ అనేసరికి స్టెబిలైజ్డ్ క్రోమియం స్టీల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద సిస్టమ్ ఇన్ విచ్ రిక్వైర్స్ ఫిట్ ఆర్ ఎష్యూర్డ్ బై వేరింగ్ ద సైజ్ ఆఫ్ ది షాఫ్ట్ వితౌట్ చేంజింగ్ ద హోల్ సైజ్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఈజ్ హోల్ బేసిస్ సిస్టమ్. నెక్స్ట్, straddle milling is generally used for. Straddle milling is generally used for. Answer, machining two parallel vertical surfaces simultaneously. And next, the cast iron used for manufacturing abrasion resistant component which are very hard, difficult to machine and cannot be welded is. Answer is white cast iron. The mechanism used for tool feed in the shaping machine is. Answer is Paul and Richet mechanism. The optimal speed of the spindle required to turn a 60 bar with the cutting speed of 30 meter per minute is approximately. Answer is 160 rpm.
Herringbone gear are used in the heavy duty machines like steel roll mills as they are strong and answer is does not produce axial thrust. A shaft of length 150 mm has tapered portion of length 50 mm. The diameter of the taper is 70 mm at one end and 60 mm at the other. If the taper is made by tailstock set over method, the required set over is answer is 15 mm. Physioelectric effect is the phenomena of production of electric charge when materials are subjected to answer is mechanical stress. The coefficient of friction mu between the two surfaces of the body at rest given the force F and normal reaction R acting on the bodies is determined by answer is mu equals to F by R. In the BIS system, a limit and fits given the fit is 20 H7 by G6. Here H is here sorry here G indicates G అనేది ఏంటి అంటే fundamental deviation of shaft. Next, what is the final amount of fluid flowing through a valve in 1 hour when originally the rate of flow from the valve was 10 units per hour, which is reduced by 80%? Answer is 2 units. If the number has indices m per n, then a power of m by n can be equivalent represented as answer is nth of a power of m. ఇది సమ్స్ అనమాట ఇవి. ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి అంటే ఏ పవర్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఎలా రాస్తాం అలాగనమాట ఫార్ములాస్. అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏ టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్? ఆన్సర్ ఇస్ డైల్ గేజ్. The ore used to produce lead is known as answer is galena. The miscellaneous function అంటే m code M05 in the CNC programming indicates answer is spindle stop. Chain drilling is done for separating the materials. The sizzle generally used for chain drilling is answer is web sizzle. What does RPM stands for? Answer is revolution per minute. Revolution per minute. It's చాలా important. RPM stands for. And the property of metal that can be drawn into a wire without repeater is answer is ductility. And next question. And a satellite is trade name for cutting tool material made of answer is non-ferrous cast iron cast alloy cast alloy. ఇది సమ్స్ అర్థమెటిక్ అది. And next, the corrosion resistance property of stainless steel is due to presence of answer is chromium. Which type of gear is used to connect two non-parallel and non-intersecting shafts? Answer is spiral gear. For measuring wide range of dimensions accurately, the external micrometer have replaceable or interchangeable? Answer is anvils. The difference between the tooth space width and tooth thickness along the pitch circle is answer is backlash. సో రిమైనింగ్ ఆన్సర్స్ మీకు పీడిఎఫ్లో పెడతాను, మీరు చూసుకోవచ్చు. వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ మైక్రోమీటర్? ఆన్సర్ ఇస్ 0.01 mm.